హాయ్ అండి. ఏకాదశి వ్రతం, ఆహార నియమాలు, ఫలితం మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అన్నిటికైనా గొప్పదైన వ్రతం ఏదైనా ఉంది అంటే అది ఏకాదశి వ్రతం. అన్ని వ్రతాలు చేసి ఏకాదశి వ్రతం చెయ్యకపోతే ఏ వ్రతం ఫలితం రాదు అట. అలాగే ఏ వ్రతం చెయ్యకుండా ఏకాదశి రోజు వ్రతం చేస్తే అన్ని వ్రతాల ఫలితం వస్తుందంట. ఏకాదశి వ్రతం చేస్తే ఇన్ని ఫలితాలు ఉన్నాయని చెప్పరంట, కానీ అన్ని ఫలితాలు కలుగుతాయంట. ఏకాదశి వ్రతం అంటేనే ఉపవాసం. అంటే దగ్గరగా, వాసం అంటే ఉండటం. ఆ రోజు భగవంతునికి దగ్గరగా ఉండటం. కృష్ణ సేవ, భగవత్ నామం, ఆరాధనలు, కీర్తనలు, ఆలయంలోకి వెళ్ళడం, భక్తితో ఉండటం. ఆహార నియమాలు: రైస్, పప్పులు, గోధుమ పిండులు ఇలాంటివి అస్సలు తీసుకోకూడదు. పాలు, పండ్లు, సగ్గుబియ్యం లాంటివి తీసుకోవచ్చు. ఫలితాలు: భగవంతుని పూర్తి కృప మనపై ఉంటుంది. ఏకాదశి భక్తి జనని అంటారు. అంటే మన మనసులో భగవంతుని పట్ల ప్రేమ కలుగుతుందని అర్థం. దీనికంటే గొప్ప వరం ఏం కావాలి మనకు? ఏకాదశి రోజు అన్ని ఆలయంలో వైకుంఠ దర్శనం చాలా బాగా జరుగుతుందంట. ఆ రోజు తప్పక దర్శించండి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.